హాయ్ వ్యూవర్స్, నిన్న ఈరోజు అండి సీరియస్లీ ఆఫ్టర్ లాంగ్ టైం సివిల్స్కి ప్రిపేర్ అయ్యా, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యా. ఏ రకంగా చదువుతూనే ఉన్నా. అరే నేను జర్నలిస్ట్ని, 5 ఛానల్స్ ఉన్నాయి, 2 ఫ్రీలాన్సింగ్ ఉన్నాయి, వాళ్ళకి వీడియోస్ ఇవ్వాలి. నిజంగా మర్చిపోయాను నేనైతే. మొత్తం అసలు ఏంటిది మొత్తం చదువుతా పోతా ఉన్నా. ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీడియో ఇవ్వాలి. అదేంటంటే అర్జెంటుగా మన జవాను పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళాడు. వాళ్ళు పాక్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారు, మా భూభాగాల్లోకి అక్రమంగా చొరబడ్డాడని చెప్పేసి అదుపులోకి తీసుకున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు, ఎగస్ట్రాల్ చేద్ర తాట తీసి ఆరేస్తాం ఎదవల్లారా, ఇది ఎండాకాలం. ఇండియాకి పాకిస్తాన్కి బోర్డర్ ఎక్కడైతే ఉందో అక్కడ కొన్ని చోట్ల ఎడారి ఉండేది, కొన్ని చోట్ల పంట పొలాలు అంటారు. ఈ పంట పొలాల చోట వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. అక్కడ ఏం చేస్తారంటే 0 లైన్ అని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది, దానికి ముందుగానే ఫెన్సింగ్ అంతా ఉండిద్ది. అది దాటినప్పుడు రైతులు వెళ్తారు, కాపలా ఉండే మన బిఎఫ్ జవాన్లు కూడా వెళ్తారు. ఓ రకంగా ఈ బిఎఫ్ జవాన్లు వచ్చేసి ఆ రైతు రక్షకులు అని కూడా అంటారు. ఫార్మర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ 0 లైన్ ఉంది కదా, అది దాటి మామూలుగా వచ్చేసి ఈ కూలీలు వాళ్ళు వెళ్తారు. అయితే పాప మన జవాన్ ఏం చేశాడు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు ఆ 0 లైన్ దాటి పాకిస్తాన్ సైడ్ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల దగ్గర పాప నీడలో కూర్చొని ఉన్నాడు. సో ఆ నీడలో కూర్చున్నప్పుడు ఆబ్వియస్లీ ఎండాకాలం కొంచెం నిద్ర పడతాం, కునుకు పడతాం అయ్యిద్ది. ఈలోపు అది చూశారు ఈ పాక్ రేంజర్లు, వెళ్ళి పట్టుకొని మనోడిని పట్టుకున్నారు, అతని దగ్గర ఆయుధాన్ని పట్టుకున్నారు, బంధించేశారు. మా దేశంలో అక్రమంగా చొరబడ్డాడు అదని ఇదని. ఎంత ఘోరమైన బూతులు వస్తున్నాయి, కోపం వస్తుంది. బట్ ఈ వీడియో పిల్లలు చూస్తారు, ఎస్పీ గారు మీ వీడియోస్ ఫ్యామిలీ అంతా చూస్తామని అంటున్నారు. సో అనలేకపోతున్నా, కోపం శాతం ఆపుకుంటున్నా, ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. సో విషయం ఏంటి, ఎండకు తట్టుకోలేక రైతులకు రక్షణ ఉండే ఒక మన బిఎస్ఎఫ్ జవాను ఆ 0 లైన్ దాటిన తర్వాత అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు పాపం, అంతే. అది పాకిస్తాన్ బోర్డర్. వచ్చారు, పట్టుకెళ్ళారు. అదేమంటే మేము వదలం, అక్రమంగా చొరబడ్డాడు అంటున్నారు. మన బిఎస్ఎఫ్లు చాలా సీరియస్ చెప్పారు, రే మీకు తెలుసు ఆయన ఎందుకున్నాడు, అక్కడ ఎలా ఉన్నాడు ఏంటి మీకు తెలుసు, యుద్ధం ఆల్రెడీ మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి, ఈ మూడలో పిచ్చి చేసలేదని మన వాళ్ళు అన్నారు. అప్ప చెప్తారు కదా, వెయిట్ అండ్ సీ.